రాజధాని అమరావతిని అంతర్జాతీయ వైమానిక మ్యాప్పై నిలబెట్టే భారీ విమానాశ్రయ ప్రాజెక్టుకు రూపురేఖలు ఖరారయ్యాయి. తాడికొండ మండలం రావెల సమీపంలో 4618 ఎకరాల్లో ఆధునిక సదుపాయాలతో ఎయిర్పోర్టును నిర్మించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. గ్రామాల తరలింపుల అవసరం లేకుండా జాగ్రత్తగా స్థల ఎంపిక చేస్తూ ప్రజాహితానికి ప్రాధాన్యమిచ్చింది. 3409 కోట్ల తొలిదశ పెట్టుబడితో భారీ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు అమరావతి అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారనుంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని రావిల గ్రామం సమీపంలో సుమారు 4618 ఎకరాల్ని అనువైనవిగా గుర్తించారు. రాజధానితో పాటు అటు గుంటూరు, విజయవాడ నగరాలతో సామీప్యత, అనుసంధానతను దృష్టిలో ఉంచుకుని దీన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాంతం ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో రాజధానిలోని ప్రస్తుత సచివాలయం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం 4 గ్రామాల్ని తరలించారు. ఇక్కడ విమానాశ్రయ నిర్మాణానికి ఒక్క గ్రామాన్ని కూడా తరలించకుండా వాటిని అభివృద్ధిలో భాగం చేయాలన్న ప్రభుత్వ విధానానికి కట్టుబడి గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంపిక చేసిన భూములు ప్రస్తుతం జరుగుతున్న రాజధాని 2వ దశ భూ సమీకరణలో లేవు. భూ సమీకరణలో తీసుకుంటారా, భూ సమీకరణకు వెళతారా అనే విషయంలో రైతుల అభిమతం